తెలంగాణ రైతు మేళా మహోత్సవం ఈ రోజుతో లాస్ట్. దాదాపు 300 స్టాల్స్ ఏర్పాటు చేసి రాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ రైతు మేళా ఘనంగా గత 3 రోజులుగా 4 రోజులుగా జరుగుతుంది. ఈరోజు చివరి రోజు. తెలంగాణ రైతు మేళాలో ఇదొక అద్భుతమైన గెల. ఏమంటారో మీరే కనిపెట్టండి. ఈ స్టాల్ పేరు ఏం పేరు పెట్టారు మేడం? ఏం లేదా పేరు? కోనసీమ కొబ్బరి రైతుల ఉత్పత్తులు. ఈ స్టాలు ఇక్కడ తెలంగాణ రైతు మేళా మహోత్సవంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక పచ్చళ్ళు, రకరకాల వస్తువులు కూడా తయారు చేశారు. ఈ పూతరేకులమ్మ పిచ్చగూళ్ళు అంటే పూతరేకులు అది వేరేనా? పిచ్చగూళ్ళు అదే అంటే హాటా స్వీటా మేడం? స్వీట్ ఎంత ఉంటుంది ఇది? 100 రూపీస్. టేస్ట్ బాగుంటుంది మేడం. దేవేంద్ర గుప్తా గారు వచ్చి నిన్న యూట్యూబ్లో చూసి మా వీడియోని బాగా నచ్చి ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చి రోజు ఒక 2,000 రూపాయలు ఖరీదు గల సామాన్లు ఆయన మా దగ్గర ఖరీదు చేశారు. ఇలాంటి వారు మమ్మల్ని ప్రోత్సహించాలని మేము ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ తెలంగాణ రైతు మహోత్సవంలో అమలాపురంకి వెళ్ళి విచ్చేసిన ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసిన కొబ్బరి పీసులో రకరకాల అందమైన వస్తువులు, ఆకృతులను తయారు చేసి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండగా ఆకర్షించే విధంగా ఉన్నాయి. మనము కొబ్బరి పీసు ఏం పని చేస్తుంది, ఎందుకు అని అనుకుంటాం, కానీ రకరకాల ఎంత బ్రహ్మాండంగా వస్తువులు తయారైనవి. కలశం చూడండి ఎంత గ్రాండ్గా తయారైందో. ఇలాంటి కలశం కానీ వస్తువులు, రకరకాల ఎలిఫెంట్, రకరకాల వస్తువులు మనకు షోకేస్లో పెట్టుకోవడానికి కానీ రకరకాల వస్తువులు తయారు చేశారు. వీరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.